ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. తన మాట ద్వారా గొప్ప స్వస్థత కలుగు చేసే దేవుడు. ఆయన మీ ఆర్థిక పరిస్థితిని బాగుపరిచే దేవుడు. మీ అనారోగ్యాన్ని బాగు చేసే దేవుడు. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో యేసుక్రీస్తు వైపు తిరుగుతారో వారి జీవితంలో గొప్ప స్వస్థత విడుదల అనేది కలుగుతుంది. ఆయన మహోన్నతుడు, శక్తి కలిగిన దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చిన దేవుడు. ఆయన కుడివైపు వల వేయమని ఒక మాట పలకగానే 2 దోణిలు నిండునట్లుగా చేపలు అనుగ్రహించిన దేవుడు. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది. రోజు నమ్మితే మీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. మీ పరిస్థితిని ఆయన బాగు చేస్తాడు. కనుక నమ్మకంతో విశ్వాసంతో యేసుక్రీస్తు వైపు తిరిగి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పరిస్థితిని మీ జీవితాన్ని దేవుడు బాగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు మాట పంపి బాగు చేసానని చెప్పి నీకు వాక్యం ద్వారా తెలియజేస్తావు. నీ మాటలో శక్తి ఉంది. ఈరోజు నమ్మితే విశ్వసిస్తే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.